హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 61 చూసే ముందు పార్ట్ 60 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెళ్ళేంత వరకు అక్కడే నిలబడి వాళ్ళు వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చిన చైత్రను అడిగారు ఆంటీ, మా వాడి మీద నీ అభిప్రాయం ఏంటి అని. ఆవిడ ప్రశ్నకు ఒక్క క్షణం ఆలోచించిన చైత్ర, బాస్ మీద ఎంప్లాయీకి ఎటువంటి అభిప్రాయం ఉన్నా అవసరం లేదు మేడం అని చెప్పి రూమ్కి వెళ్ళిపోయింది లక్కీ కోసం. ఆల్మోస్ట్ మిడ్ నైట్. బయట స్నోఫాల్ ముందుగా అనుకున్నట్టే ఆ రోజు హెవీగా ఉంది. ఆంటీ గారు ఫోన్ చేసి ఈ టైంలో రిటర్న్ వద్దని హోటల్లోనే స్టే చేయండి అని చెప్పడంతో సరే అని అన్నారు విష్ణువర్ధన్ గారు. అదే మా చైత్రకు కూడా చెప్పి రాణాకు ఫోన్ చేయమనడంతో కాల్ చేసి మేడం చెప్పమన్నారు, అక్కడే ఉండడం సేఫ్ అట అని ముక్తసరిగా చెప్పింది చైత్ర. అన్నీ ఎంజాయ్ చేసి ఈ ఏజ్కి వచ్చిన వాళ్ళు ఎక్కడున్నా ప్రాబ్లం లేదు, బట్ నాకు మాత్రం నీతో ఉంటేనే సేఫ్. 1 అవర్లో నీ దగ్గరుంటా అని కాల్ కట్ చేశాడు రాణా. ఎవ్వరు చెప్పినా వినే రకం కాదు అని ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతూ డెవిల్ బాబు మాట ఆంటీ గారికి చెప్పి తన రూమ్కి వచ్చి వికాస్కి కాల్ చేసింది చైత్ర. రాణా స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి చైత్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఎమర్జెన్సీ సర్వీస్ నుంచి వచ్చిన కాల్ కావడంతో కంగారుగా లిఫ్ట్ చేసి హలో అంది. రాణా వస్తున్న కార్కి యాక్సిడెంట్ అయిందని అటు నుంచి కాప్స్ చెప్పింది విని భయపడుతూనే మాట్లాడిన చైత్ర నిద్రపోతున్న లక్కీని భుజాన వేసుకొని వెంటనే సెల్ఫ్ డ్రైవింగ్తో గూగుల్ మ్యాప్ సెట్ చేసుకొని యాక్సిడెంట్ స్పాట్కి స్టార్ట్ అయింది. ఇంట్లో ఆంటీకి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆవిడని టెన్షన్ పెట్టడం ఇష్టం లేక వచ్చి రాని డ్రైవింగ్తో టెన్షన్గా యాక్సిడెంట్ స్పాట్కి చేరిన చైత్ర అక్కడ కాప్స్, అంబులెన్స్ సర్వీసెస్తో అంత హడావిడిగా ఉండడం చూసి తన కార్ సైడ్కి పార్క్ చేసి నిద్రపోతున్న లక్కీని మళ్ళీ భుజం మీద వేసుకుని